1 ఫిబ్రవరి 2026 నుంచి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై కొత్త పన్ను విధానం అమల్లోకి రానుంది. సిన్ గుడ్స్ గా గుర్తించిన ఈ ఉత్పత్తులపై పన్ను భారాన్ని పెంచాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇప్పటివరకు ఉన్న 28% జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ విధానానికి బదులుగా ఇప్పుడు గరిష్టంగా 40% జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్లు అమలు చేయనున్నారు. కొత్త పన్ను విధానం ముఖ్యాంశాలు: గతంలో 28%గా ఉన్న రేటు స్థానంలో ఇప్పుడు గరిష్టంగా 40% జీఎస్టీ వర్తింపు. 2017 నుంచి కొనసాగుతున్న కాంపెన్సేషన్ సెస్ రద్దు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై ప్రత్యేకంగా హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్. ఈ మార్పుల లక్ష్యం హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం, ట్యాక్స్ లీకేజీని అరికట్టడం, ట్యాక్స్ కాంప్లయన్స్ మెరుగుపరచడం, ప్రజారోగ్య పరిరక్షణతో పాటు ఆదాయ వృద్ధి. ఏ సిగరెట్లపై ఎంత ఎక్సైజ్ పెరుగుతుందంటే, సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకం, డిజైన్ ఆధారంగా ఎక్సైజ్ డ్యూటీ నిర్ణయించనున్నారు. ఫిల్టర్ లేని చిన్న సిగరెట్లు 65 మిల్లీమీటర్లు వరకు ఒక్కో స్టిక్కు ₹2.05. ఫిల్టర్ ఉన్న చిన్న సిగరెట్లు 65 మిల్లీమీటర్లు వరకు ఒక్కో స్టిక్కు ₹2.10. మీడియం లెంత్ సిగరెట్లు ఒక్కో స్టిక్కు ₹3.60, ₹4. పొడవైన సిగరెట్లు ఒక్కో స్టిక్కు ₹5.40. ప్రీమియం నాన్ స్టాండర్డ్ డిజైన్లు ఒక్కో స్టిక్కు గరిష్టంగా ₹8.50 వరకు. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ఈ భారాన్ని వినియోగదారులపై మళ్లించే అవకాశం ఉంది. దాంతో ఒక ప్యాక్ ధర సుమారు ₹18 నుంచి $7.72 వరకు పెరిగే ఛాన్స్ ఉంది, వేరియంట్ను బట్టి. కొత్త వాల్యుయేషన్ రూల్స్, ఎగవేతకు చెక్. ఇకపై పొగాకు, గుట్కా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తులపై ఫ్యాక్టరీ ఖర్చు ఆధారిత వాల్యుయేషన్కు బదులుగా ఎంఆర్పీ ఆధారిత జీఎస్టీ వాల్యుయేషన్ అమలు చేస్తారు. పాన్ మసాలా తయారీదారులకు కొత్త కఠిన నిబంధనలు. హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్ కింద తప్పనిసరి కొత్త రిజిస్ట్రేషన్. ప్యాకింగ్ మెషీన్ల వద్ద సీసీటీవీ ఏర్పాటు. ఫుటేజ్ను కనీసం 2 సంవత్సరాలు నిల్వ చేయాలి. యంత్రాల సంఖ్య, సామర్థ్య వివరాలను ఎక్సైజ్ అధికారులకు ప్రకటించాలి. ఈ చర్యలన్నీ టాక్స్ లీకేజీని అరికట్టడం, నియంత్రణ పర్యవేక్షణను బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చారు. వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: కొత్త ధరలు అమల్లోకి వచ్చే తేదీ 1 ఫిబ్రవరి 2026. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ డ్యూటీ. పాన్ మసాలాపై కొత్తగా హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్. ముఖ్యంగా పాన్ మసాలా తయారీదారులకు స్ట్రిక్ట్ కాంప్లయన్స్ తప్పనిసరి.